శ్రీమతి వి రాధిక బాల్కే మైనింగ్ ప్రజాభిప్రాయ సేకరణకు విచ్చేసిన ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గారికి, విచ్చేసిన గ్రామస్తులకి అందరికీ నా నమస్కారం. నా పేరు ఎంబీబీఎస్ రామకృష్ణ, ఎస్వి ఇన్విరో ల్యాబ్స్ అండ్ కన్సల్టెంట్స్, విశాఖపట్నం. ప్రస్తుత ప్రాజెక్ట్ ప్రాంతం వచ్చేసి 8.903 హెక్టార్స్, సర్వే నెంబర్ వచ్చేసి 358, వెంకటకృష్ణాపురం గ్రామం, ద్వారకా తిరుమల మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ప్రజెంట్ శ్రీమతి బి రాధిక అనే లీజ్దార్ సర్వే నెంబర్ 358లో లీజ్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 14/12/2023న లీజు శ్రీమతి రాధిక గారికి లీజు మంజూరు చేయడం జరిగింది. అలాగే 6/5/2024న డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ ఏలూరు వారు మైనింగ్ ప్లాన్ ఆమోదించడం జరిగింది. అలాగే దీన్ని 9/1/2025న సవరించిన మైనింగ్ ప్లాన్ మళ్ళీ దాన్ని మాడిఫైడ్ మైనింగ్ ప్లాన్ మళ్ళీ ఆమోదించడం జరిగింది 9/1/2025న. సగటు ఉత్పత్తి వచ్చి 43,200 టన్నులు సంవత్సరానికి బాల్కీ త్రవ్వకం కోసం పర్యావరణ అనుమతి కోసం SCAA వారికి అప్లై చేసుకోవడం జరిగింది. ఇలా వచ్చి వీళ్ళు 23/2/2025న ఈ SCAA వారు TOR జారీ చేయడం జరిగింది, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ జారీ చేయడం జరిగింది. అలాగే యాజ్ పర్ EIA నోటిఫికేషన్ 2006 ప్రకారం ఒక సీజన్లో 3 months బేస్ లైన్ డేటా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ బేస్ లైన్ డేటా వచ్చి డిసెంబర్ 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకు ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న 10 కిలోమీటర్ రేడియస్లో 3 months బేస్ లైన్ డేటా కలెక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క గని త్రవ్వకం యొక్క ప్రదేశం మరియు స్థితిగతులను టోపో షీట్లో పొందుపరచడం జరిగింది. అలాగే మైనింగ్ ప్రక్రియకు వచ్చినప్పటికీ క్వారీ లీజ్ ప్రాంతంలో బాల్కే నిక్షేపం ఉపరితలం నుండి 10 మీటర్ల దిగువన ఉంటుందని భావించబడుతుంది. అందువల్ల బెంజీలను ఏర్పాటు చేయడం ద్వారా సెమీ మెకనైజ్డ్ ఓపెన్ కాస్ట్ పద్ధతిలో ఖనిజాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. క్వారీ లీజు దరఖాస్తు చేసుకున్న ప్రాంతంలో బాల్కే ఉపరితలంపై బహిర్గతమైంది. అందుకే ఇది పూర్తిగా ఓపెన్ కాస్ట్ సెమీ మెకనైజ్డ్ పద్ధతి ద్వారా 6 మీటర్ల ఎత్తు మరియు 3 మీటర్ల వెడల్పు గల బెంజీలను అభివృద్ధి చేయడం ద్వారా బాల్కే ముడి ఖనిజాన్ని త్రవ్వకం చేయాలని భావించడం జరిగింది. అలాగే దీంట్లో డ్రిల్లింగ్ అనేది వర్తించడం, ఖనిజాన్ని త్రవ్వకానికి డ్రిల్లింగ్ మరియు బ్లాస్టింగ్ అనేది అవసరం లేదు. లోడింగ్ వచ్చినప్పటికీ త్రవ్విన బాల్కే ఖనిజాన్ని హైడ్రాలిక్ ఎక్స్కవేటర్ ద్వారా నేరుగా ట్రక్కుల్లోకి లోడ్ చేయడం జరుగుతుంది. ఇదే బాల్కే ఖనిజాన్ని 17 to 20 టన్నుల సామర్థ్యం ట్రక్కుల ద్వారా రవాణా చేస్తారు. అలాగే ఈ దీంట్లోకి వచ్చినప్పటికీ గని అందు పనిచేసే సిబ్బందికి వచ్చినప్పటికీ అటు గనుల మేనేజర్ కానీ, సైట్ సూపర్వైజర్ కానీ, ఎక్స్కవేటర్లు ఆపరేటర్లు కానీ, టిప్పర్ ఆపరేటర్లు కానీ, నైపుణ్యం కానీ కార్మికులు టోటల్గా ఒక 23 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించబడుతుంది దీంట్లో, ఈ గనిలో. అలాగే దీంట్లో నీటి సరఫరాకు వచ్చినప్పటికీ గని కొరకు ప్రతిరోజు 7 కిలోలీటర్ల నీరు అవసరం అవుతుంది. నీటి అవసరాల కొరకు సమీప గ్రామం నుంచి నీటి ట్యాంకర్ ద్వారా సేకరించడం జరుగుతుంది. దీంట్లో 3 కిలోలీటర్ల నీటి దుమ్ము నియంత్రించడానికి, రహదారులపై చిలకరించడానికి, మరియు 3 కిలోలీటర్ల నీటినేమో అరిదివనం డెవలప్ చేయడానికి, అలాగే కొంత మోతాదులో 1 కిలోలీటర్ నీరు త్రాగడానికి ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ప్రస్తుత పర్యావరణ పరిస్థితిని అంచనా వేయడం కోసం ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న 10 కిలోమీటర్ రేడియస్లో కోర్ మరియు బఫర్ జోన్లలో ఉండే వాయు, శబ్ద, భూమి, జీవవైవిధ్యం మరియు సామాజిక మరియు ఆర్థిక అధ్యయనాలు చేయడం జరిగింది. ఈ అధ్యయనం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే ప్రస్తుత వాయు, శబ్ద, భూమి, జీవవైవిధ్యం మరియు సామాజిక స్థితులను అధ్యయనం చేయడం, పర్యావరణ ప్రభావాలను గుర్తించడం, పర్యావరణ నిర్వహణ ప్రణాళిక సిద్ధం చేసి వీటి ద్వారా పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే పద్ధతులను పర్యవేక్షించడం. అలాగే ప్రస్తుతం మైన్ నుంచి వచ్చే కాలుష్య కారకాలను గుర్తించి వాటి ప్రభావాన్ని